అన్న వాళ్ళు మనం ఇక్కడికి ఎంట్రీ అవ్వగానే ఈ టెంపుల్ का नाम क्या है? అందరికీ జై శ్రీరామ్. మొత్తానికి ఇక్కడ ఉన్న చలి తీవ్రతను తట్టుకోలేక చాయ్ కిట్లు కూడా పొగలు కక్కుతా ఉంది నోట్లో నుండి. అంత తీవ్రంగా ఉంది ఇక్కడ చలి అయితే. మొత్తానికి మా గెటప్లు అయితే చేంజ్ అయిపోయినాయి. సమ్మర్ సీజన్ లో వింటర్ ఎఫెక్ట్ వల్ల మేము ఇట్లాంటి గెటప్లు వేయాల్సి వచ్చింది. మొత్తానికి అయితే దొంగతనం చేయడానికి వెళ్తున్నట్టే ఉంది. మేమనే కదా ఇక్కడ ఎవరిని చూసినా అట్లనే కనిపిస్తున్నారు. అయితే ఈరోజు మా ప్రయాణం వచ్చేసి ప్రయాగరాజ్ నుండి సుల్తాన్పూర్ వరకు 102 కిలోమీటర్లు ఉంది. మొత్తానికి అయోధ్య వరకు వెళ్ళాలని అనుకున్నాము ప్రయాగరాజ్ నుండి. కానీ 169 కిలోమీటర్లు చూస్తుంది. చాలా చాలా లాంగ్ డిస్టెన్స్. మనం అసలు చేరుకోలేమన్నమాట. సాధ్యం కాదు ఈరోజైతే. అందుకని చెప్పేసి సుల్తాన్పూర్ వరకు వెళ్తున్నాము. ఇంకా దారిలో వెళ్తా ఉంటే మాకు టిఫిన్ సెంటర్ కనిపించింది. అక్కడ బ్రెడ్ బాజీ ఫేమస్ అనుకుంటా. చాలా టేస్టీగా ఉంది. ఇక ఈ రూట్లో మనము వెళ్తా ఉంటే చిన్న అప్పు అయితే ఎదురైంది. కొద్ది దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. ఇంకా మనకు ప్రయాగరాజ్ నుండి సుల్తాన్పూర్ మధ్య రూట్లో ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్ అనమాట. అయితే అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. కొద్దిసేపు ఇక్కడే స్టే చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. మనం స్నానం చేసుకోవడానికి హ్యాండ్ పంప్ కూడా ఉందన్నమాట. మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం అక్కడే. అయితే ఒక 2-3 అవర్స్ అక్కడే స్టే చేసిన తర్వాత లంచ్ టైం అయిందని చెప్పేసి దగ్గరలో ఎక్కడ హోటల్స్ లేకపోతే అక్కడైతే బయలుదేరిపోయినాము. మధ్యలో మనకు ఒక రెస్టారెంట్ అయితే అనిపించింది. అక్కడే తినేసి మళ్ళీ మా ప్రయాణం అయితే కొనసాగించాము. ఇంకా ఇక్కడ నుంచి సుల్తాన్పూర్ 46 కిలోమీటర్లు ఇస్తుంది. మ్యాక్సిమం ఒక 2.5 అవర్స్లో వెళ్ళిపోతాం అక్కడికైతే. అన్న వాళ్ళు మనం ఇక్కడికి ఎంట్రీ అవ్వగానే ఈ టెంపుల్ का नाम क्या है? गबड़िया पुल टेंपल का सिद्धेश्वरनाथ मंदिर సిద్ధేశ్వరనాథ్ మందిర్. అక్కడికి వెళ్దామని వెళ్తా ఉంటే రూట్లో మధ్యలో ఆపి మనకి ఛాయ్ ఇవ్వడానికి అన్న వాళ్ళు ఆపారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్నకు, అన్న వాళ్ళకి అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। हर हर शंभु शंभु शिव महादेव। బాయ్ నికాల్ యాక్చువల్గా ఈరోజు మేము సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ దగ్గర స్టే చేద్దామని అనుకున్నాము. కానీ ఆ టెంపుల్కి ఆపోజిట్లో ఒక ప్లే గ్రౌండ్ లాంటిది ఉందన్నమాట. అక్కడికి ఎవరెవరో వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఉండడం అంత సేఫ్ కాదని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న బ్రదర్ వాళ్ళే మమ్మల్ని అక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సీతాకోన ధామ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. అక్కడ ఉన్న టెంపుల్ వాళ్ళ దగ్గర వాళ్ళే మాట్లాడుతున్నారు మాకు వ్యవస్థ కల్పించాలని చెప్పేసి. చాలా చాలా ధన్యవాదాలు. మొత్తానికైతే మాకు ఉండడానికి అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ మేము ఉండబోయేది. మనం స్నానం చేసుకోవడానికి పక్కనే గోమతి రివర్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే రేపు ఒక్క రోజుతో మనము అయోధ్యకి చేరుకోబోతున్నాము. అయోధ్య రామ దర్శనం తొందరలోనే కలగబోతుంది మనకైతే. అప్పటి వరకు మన వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి. జై శ్రీరామ్.